హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్. ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బంగాళదుంప తాలింపు ఎలా తయారు చేసేసుకోవాలనేది చూసేద్దామండి. సో బంగాళదుంప తాలింపు అండి, అదే ఆలు తాలింపు. సో ఆలు తాలింపు చాలా అంటే చాలా సింపుల్గా జస్ట్ ఇన్ 5 minutesలో ఎలా రెడీ చేసేసుకోవాలనేది చూసేద్దామండి. సో నేను చెప్తున్న ఈ ప్రాసెస్లో కనుక మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అయితే అద్దరిపోతుందండి, అండ్ ఎక్కువ టైం కూడా ఉండదు. సో దేంట్లోకైనా అద్దరిపోయే కాంబినేషన్ అండి. పూరీలో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది, నార్మల్ పప్పుచారులో కానీ దేంట్లోకైనా సైడ్ డిష్గా కూడా అద్దరిపోతుందండి. పూరితో కూడా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి. చూడండి, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక 4 to 5 cups ఆఫ్ వాటర్ని తీసేసుకునేసి బాయిలింగ్కి పెట్టేశానండి. దాంతోపాటు నేను ఒక 3 మీడియం సైజు ఉండే పెద్ద ఆలుల్ని అండి, మరీ పెద్ద కాకుండా మరీ చిన్నవి కాకుండా ఒక 3 మీడియం సైజు ఉండే బంగాళదుంప ముక్కల్ని పైన ఉండే స్కిన్ తీసేసుకునేసి ఇలా పీసెస్ కింద చేసేసుకునేసి పెట్టేసుకున్నానండి. సో వాటర్లో బాయిల్ వచ్చేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ప్లస్ ఉప్పు వేసేసుకునేసి బాయిల్ అవ్వనివ్వాలండి. సో చూడండి, నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఒక ఆలుని మనం నొక్కి చూస్తే లోపల వరకు పోవాలి, కానీ ఇంకొంచెం పచ్చిగా ఉండాలి. ఆ స్టేజ్ వరకు మనము ఉడికించేసేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ కడాయిలో మళ్ళీ 1 tablespoon ఆఫ్ ఆయిల్ వేసేసుకునేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ అంత జీరా అండి, 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూన్ అంత ఆవాలు, అండ్ ఒక మీడియం సైజు ఉల్లిపాయలని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసేసుకునేసి వేసేసుకోవాలండి. సో ఉల్లిపాయలు అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకునేసి బాగా కలుపుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుంది, కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి. సో ఒక 1/2 స్పూన్ కన్నా ఇంకా కొంచెం తక్కువ కారము, ఒక 1/2 స్పూన్ అంతా మనం పసుపు యాడ్ చేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో చిన్నపిల్లలు తినకుండా పెద్దవాళ్ళు తిన్నట్టయితే ఇక్కడ ఇదే స్టేజ్లో మనం 3 నుండి 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవచ్చండి, మీరు ఒకవేళ స్పైస్ని ఇష్టపడే వాళ్ళైతే మాత్రము. సో మనము 80% కుక్ చేసేసుకున్న ఆలూని వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఈ బంగాళదుంప ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేటట్టు మనము బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఒక పౌడర్ అండి. సో ఈ పౌడర్ రెసిపీ మీకు కావాలనుకుంటే మాత్రం మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదండి. సో ఉగ్గాని రెసిపీలో కూడా నేను చెప్పాను ఆల్రెడీ, దొండకాయ తాలింపు చేశాను, దాంట్లో కూడా ఈ పొడి ఎలా తయారు చేసేసుకోవాలనేది కూడా చెప్పానండి. సో ఆ పొడి 2 స్పూన్స్ వేసేసుకునేసి మ్యాగీ మసాలా ఒక 1/2 స్పూను, జీరా పౌడర్ ఒక 1/2 స్పూను, కొద్దిగంత ఉప్పు వేసేసుకునేసి మనము బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఇలా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి. చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. వేసేవి 2-3 ఇంగ్రీడియంట్స్ అయినా కూడా 5 నిమిషాల్లో అయిపోతుందండి. సో బాయిల్ అవ్వడానికి ఒకటే మనం ఇక్కడ టైం తీసేసుకునేది, రిమైనింగ్ ప్రాసెస్ అంతా ఈజీగా అయిపోతుంది. పొడి రెసిపీ కావాలంటే మాత్రం మన ఛానల్లో ఉండే ఉగ్గాని ప్లస్ దొండకాయ తాలింపు రెసిపీని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి.